గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. సో దానిలో భాగంగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దానిలో మొట్టమొదటి టాపిక్ ఏంటి అని అంటే పోలవరంలో జంబో టర్బైన్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి టు ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనమాట. సో మనందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇరిగేషన్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయితేనేమి. సో ఈ ప్రాజెక్ట్ని 2028లోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని డిస్కస్ చేసుకుంటే ఈ పోలవరంలో జంబో టర్బైన్స్ని ఏర్పాటు చేసి తక్కువ ఎత్తులోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఒకసారి చూస్తే ఏషియాలోనే ఏషియాలోనే ఈ జంబో టర్బైన్ల సహాయంతో సాంకేతికతతో నిర్మించినటువంటి అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏంటంటే అది పోలవరం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఏషియాలో ఎక్కడా కూడా జంబో టర్బైన్ల సాంకేతికతతో ఏ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మించలేదు. అండ్ పోలవరం అనేది మొట్టమొదటి ప్రాజెక్టు కాబోతుంది ఈ జంబో టర్బైన్ల సాంకేతికతతో నిర్మించే జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జంబో టర్బైన్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఈ తక్కువ హెడ్ అంటే నీరు పడే ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ దానిలో భాగంగానే ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఒక్కొక్కటి 80 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో కంప్లీట్గా 12 యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. మొత్తం ఎన్ని యూనిట్లు అండి? 12 యూనిట్లను ఏర్పాటు చేయాలని. అండ్ ఒక్కొక్క యూనిట్తో దాదాపుగా 80 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఒకసారి చూస్తే కంప్లీట్గా 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యం అనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అంటే దీని కెపాసిటీ ఎంత అంటే 960 మెగావాట్ల కెపాసిటీతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్లో ఉపయోగించే ఈ జంబో టర్బైన్లతో కలుపుకొని జనరేటర్లు, ఎలక్ట్రోమెకానికల్ పరికరాలు ఇవన్నీ కూడా ఎవరు సప్లై చేస్తారు అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది సప్లై చేస్తుందండి. అంటే BHEL అనేది ఈ జంబో టర్బైన్ల దగ్గర నుంచి జనరేటర్లు, ఎలక్ట్రిక్ మెకానికల్ వెహికల్స్ పరికరాలు ఇవన్నీ కూడా BHELలో సప్లై చేస్తుందన్నమాట. అండ్ ప్రస్తుతం ఈ పంప్ హౌస్ నిర్మాణం, ఇంజనీరింగ్ పనులు ఇవన్నీ వేగంగా పూర్తవుతున్నాయి. అండ్ లక్ష్యం ఏంటి అని అంటే 2027 జూలై నాటికి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అండ్ ఆ టైంకి అట్లీస్ట్ ఒక 3 యూనిట్లు ప్రారంభించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది విద్యుత్ ఉత్పత్తి చేయడానికి. అంటే ఈ 3 యూనిట్లు ప్రారంభిస్తే దాదాపుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తారంటే దాదాపుగా 240 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట ఈ 3 యూనిట్లు అనేవి ఇన్స్టాల్ చేస్తే. అండ్ 2028 నాటికి ఓవరాల్గా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్ట్లో ఈ జంబో టర్బైన్ల సాయంతో ఈ జల విద్యుత్ ఉత్పత్తి చేసే కంప్లీట్ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుందండి. సో ఈ పర్టికులర్గా ఇందులో చాలా చాలా కంపోనెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్ట్లో జంబో టర్బైన్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి 1100 కోట్లు ఆదా అవుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును ఒకసారి మనం చూసుకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీని ఒకసారి మనం క్లియర్గా పరిశీలిస్తే రోజుకు సుమారు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగబోతుందన్నమాట. అండ్ పీక్ డిమాండ్ సమయంలో అంటే పీక్ డిమాండ్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిమాండ్ బాగా ఎక్కువగా ఉన్న టైంలో ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఈ పీక్ డిమాండ్ టైంలో. సో ఈ పీక్ డిమాండ్ టైంలో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. జనరల్గా పీక్ డిమాండ్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి అత్యధిక ధరతో విద్యుత్ కొనడం జరుగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి సుమారు రోజుకి 23 మిలియన్ టన్నుల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఈ పీక్ డిమాండ్ టైంలో అధిక ధర పెట్టి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనాల్సిన పని స్టేట్ గవర్నమెంట్కి లేదు.
సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ రెండో అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్టు మొదటి ఏడాది దాదాపుగా 2285.33 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వస్తుందని ఒక అంచనా అండి జనరల్గా. అయితే ఇప్పుడు రాబోయే 40 సంవత్సరాల్లో గోదావరి నది పైన మిగిలిన రాష్ట్రాలు కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే గోదావరి నది పైన ఇలాంటి ప్రాజెక్టులు మిగిలిన రాష్ట్రాలు కూడా కడుతున్నాయో ఈ నీటి లభ్యత ఏదైతే ఉందో అది తగ్గడానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ నీటి లభ్యత తగ్గితే ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే రాబోయే 40 ఏళ్లలో మనం ఒకసారి చూసుకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి అంటే ఆఖరి సంవత్సరంలో ఆ 40వ సంవత్సరంలో ఒక 426.96 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారండి. అండ్ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక యూనిట్కు 4.57 చొప్పున ఒక లెవెలైజ్డ్ టారిఫ్తో విద్యుత్ అందుబాటులోకి వస్తుందండి. రైట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనిట్కి కేవలం 4.57 చొప్పున ఒక లెవెలైజ్డ్ టారిఫ్, ఒక లెవెలైజ్డ్ ధరతో విద్యుత్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ పీక్ డిమాండ్ ఉన్న టైంలో సో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది ఈ పోలవరం ప్రాజెక్టు, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో. సో దీనివల్ల ఓవరాల్గా మనకి ఎంత సేవ్ అవుతాయండి? 1100 కోట్ల రూపాయలు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్. సో ఇదండి ఈ పోలవరం ప్రాజెక్ట్లో ఈ జంబో టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జంబో టర్బైన్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల తక్కువ ఎత్తు నుంచే కూడా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. అండ్ BHEL కూడా మొత్తానికి జంబో టర్బైన్స్ అయితేనేమి సో అలాంటి చాలా చాలా ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్కి. ఓవరాల్గా ఈ పోలవరం ప్రాజెక్ట్ని 2028 జనవరికి కంప్లీట్ చేయాలని, జల విద్యుత్ ఉత్పత్తి 2028 జనవరి కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఓవరాల్గా 1100 కోట్లు కూడా ఆదా అవుతుందండి ఈ ఎలక్ట్రిసిటీ కొనుగోలు ఏదైతే ఉందో దానిపైన. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయండి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ప్రిలిమ్స్ నుంచి కూడా మెయిన్స్ నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ పైన. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ మెయిన్ సిలబస్ చూస్తే ఎకానమీలో ఇండస్ట్రీ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కంపోనెంట్. సో దానిలో భాగంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ సెంటర్ డెవలప్ చేస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి అని అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఈస్టర్న్ ఎకనామిక్ కారిడార్లో భాగం. అండ్ ఈస్టర్న్ ఎకనామిక్ కారిడార్, ఈస్టర్న్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇండియాలోనే ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడారు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కోస్టల్ ఎకనామిక్ కారిడార్. సో ఇండియాలోనే ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ ఈ ఈస్టర్న్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్. ఈ ఈస్టర్న్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ అనేది కోల్కతా నుంచి చెన్నై వరకు ఉండటం జరుగుతుందన్నమాట. అండ్ దానిలో భాగంగానే ఇది 2 phases కన్స్ట్రక్ట్ చేస్తారు కోల్కతా. సో ఇది 2 phases కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ ఈస్టర్న్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది డెవలప్ చేస్తారని కూడా మనం మాట్లాడుకోవటం జరిగిందండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈస్టర్న్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో సో ఇది ఫస్ట్ కారిడారు ఆంధ్రప్రదేశ్లో నుంచి సెలెక్ట్ అయింది. అండ్ రెండో ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి అని అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అండి. ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అయ్యే కారిడార్స్లో. అండ్ దాంతోపాటు ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే సెంటర్ డెవలప్ చేస్తుందండి. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్లో దాదాపుగా ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే వీటిలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్లో కలిపి రాష్ట్రంలో దాదాపు 20 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి డెవలప్ చేయడం జరిగిందండి. 20 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి ఓవరాల్గా స్టేట్లో డెవలప్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా స్టేట్ గవర్నమెంటు ఈ 20 ఇండస్ట్రియల్ కారిడార్స్తో పాటు మరొక 30 ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగిందండి. సో టోటల్ అండ్ 20 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎర్లియర్ సెలెక్ట్ చేసిన ఇండస్ట్రియల్ కారిడార్స్తో కలిపి ఇంకొక 30 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి డెవలప్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. టోటల్గా
50 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి డెవలప్ చేయాలి. పర్టికులర్గా మనకు డౌట్ రావచ్చు, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్స్. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో జనరల్గా ఏమవుతుందంటే ఈ ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ కనెక్టివిటీ పైన వర్కౌట్ చేయడం జరుగుతుందన్నమాట. కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం. సో కనెక్టివిటీలో పర్టికులర్గా రైల్వేస్లో ఫ్రైట్ కారిడార్స్ డెవలప్ చేయడం, ఇది రోడ్వేసు, రైల్వేసు, పోర్ట్ కనెక్టివిటీ అండ్ అదేవిధంగా మోడర్న్ ఎయిర్పోర్ట్స్. సో ఇవన్నీ కూడా దీనిలో భాగం. ఈ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసి లాజిస్టిక్స్ కాస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించాలి అనేది అనదర్ ఆబ్జెక్టివ్ అండి. ఇండియాలో ఈ లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట. దాదాపు 12% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఈజ్ దిస్ లాజిస్టిక్ కాస్ట్ అనమాట. ఈ లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడం అనేది మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇండియాస్ ఈ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గూడ్స్ కూడా చాలా చాలా కాంపిటేటివ్గా తయారవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కాంపిటేటివ్ అంటే ఏంటంటే లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇండియన్ గూడ్స్ will be less expensive in the international market compared to the other competitors. సో దాన్ని ఏమంటారంటే మనం కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ఇండియన్ గూడ్స్. సో లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనిలో భాగంగా ఈ స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ స్మార్ట్ సిటీస్తో పాటు ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారండి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి డెవలప్ చేస్తారు. ఈచ్ స్టేట్లో ఈ క్లస్టర్స్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే బెస్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ హబ్స్, ట్రాన్స్షిప్మెంట్స్ హబ్స్, స్మార్ట్ సిటీసు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో డెవలప్ చేస్తారు. సో ఓవరాల్గా ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి మనకి? 3 ఇండస్ట్రియల్ కారిడార్స్: వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వెంబట ఎన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయంటే 20 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. సో కొత్తగా ఎన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే కొత్తగా మరొక 30 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వెంబట డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవరాల్గా మొత్తం 50 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఈ నోడ్స్ కూడా ఉన్నాయండి. ఈ నోడ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నోడ్స్ అనేవి పర్టికులర్ యూనిట్స్ మోస్ట్లీ ఈ నోడ్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. సో ఈ నోడ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశాఖపట్నం అనేది ఒక నోడ్ అండి ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో. సో విశాఖపట్నం తర్వాత కాకినాడ నోడ్ ఒకటి ఉంది. అండ్ కాకినాడ తర్వాత మచిలీపట్నం కంకిపాడు నోడ్ ఒకటి ఉందండి. మచిలీపట్నం అండ్ కంకిపాడు నోడ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాంతోపాటు ఈ శ్రీకాళహస్తి నోడ్ ఇంకొకటి ఉంది డెవలప్ చేయడం జరిగిందనమాట. అంటే చిత్తూరు శ్రీకాళహస్తి. సో ఇట్లాగా 4 నోడ్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుందండి ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా. అండ్ దాంతోపాటు మనం ఒక్కసారి డీటెయిల్డ్గా చూసుకుంటే రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్ల వెంట దాదాపుగా 30 కొత్త ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. సో ఆల్రెడీ ఎన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయండి? 20 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. సో ఈ 20 అండ్ కొత్తగా అభివృద్ధి చేసే 30 ఇండస్ట్రియల్ క్లస్టర్స్తో కలిపి మొత్తం 50 క్లస్టర్స్ ఈ పారిశ్రామిక అవసరాల కోసం అందుబాటులోకి రానున్నాయండి కొత్తగా మన రాష్ట్రంలో. అయితే ఈ కొత్తగా ప్రతిపాదించినటువంటి ఈ 30 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి దాదాపుగా 1.31 లక్షల ఎకరాల పైగా భూముల్ని అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎందుకంటే భూమి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ల్యాండ్ ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేయడం కోసం. సో ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముంపు ప్రాంతాల్లో దాదాపుగా 15 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అండ్ తీరం అంటే కోస్టల్ ఏరియాస్లో ఇంకొక 15 క్లస్టర్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగిందనమాట. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అది ఒకటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అండి. అయితే దీనికి అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అండ్ ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో అది మొదటి దశలో దాదాపు 80% పనులు ఆల్రెడీ పూర్తవడం కూడా జరిగిందనమాట.
ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులు ఈ రెండో దశలో ఉన్నాయండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మోస్ట్లీ. ఇంకా అండ్ తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ వెంట నోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అండ్ దాంతోపాటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్ పరిధిలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక నోడ్లను ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం అండ్ డెవలప్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్లో అందుకు అభివృద్ధి పనులు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా భూమి అవసరం ఉంటుంది. అండ్ ఈ పారిశ్రామిక కారిడార్ల వెంట సుమారు 74,583 ఎకరాల ముంపు భూములు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయన్నమాట. అయితే ఈ నిరుపయోగంగా ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అండ్ అందులోనే దాదాపు 27,009 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆల్రెడీ సేకరించడం కూడా జరిగిందనమాట. ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో దానిలో సుమారు 56,608 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్ చేయడం కోసం. అండ్ 36,434 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం కూడా జరిగింది ఈ 56,608 ఎకరాల్లో. అండ్ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మ్యారిటైమ్ బేస్డ్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఎన్ని కిలోమీటర్లకండి? ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మ్యారిటైమ్ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. అండ్ షిప్ బిల్డింగ్ కానీ, మరమ్మతులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ మ్యారిటైమ్ ఆధారిత పరిశ్రమ చూసుకుంటుందన్నమాట. అయితే కేంద్రం నుంచి వాటికి అభివృద్ధి అవసరమైనటువంటి నిధులను కేంద్రం సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను భరించాల్సి ఉంటుంది. సో ఇది కైండ్ ఆఫ్ ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ లాగా అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ కారిడార్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ షేర్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా జలధార అనే ప్రాజెక్టు. ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో జలధార ప్రాజెక్ట్ అనేది ఒక రీసౌండింగ్ సక్సెస్ అండి. సో దీనిలో దృష్టిలో పెట్టుకొని ఈ జలధార ప్రాజెక్టు అన్నమయ్య జిల్లాలో సక్సెస్ అయింది. సో దీన్ని మొత్తం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి అండ్ దాంతోపాటు దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే విధంగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుందండి. సో పర్టికులర్గా మనం ఒకసారి చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో అమలవుతున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఏంటి అని అంటే జలధార ప్రాజెక్ట్ అండి. ఈ జలధార ప్రాజెక్ట్ వల్ల అన్నమయ్య జిల్లాలో చాలా ఒక రకంగా ర్యాపిడ్ చేంజెస్ అనేవి రావడం జరిగింది. ఈ వాటర్ యూటిలైజేషన్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదంటే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన ప్రజల బిహేవియర్ ఏదైతే ఉంటుందో, యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవ్వడం కానీ. సో ఓవరాల్గా ఈ జలధార ప్రాజెక్ట్ అనేది అన్నమయ్య జిల్లాలో అమలు చేయడం జరిగింది. అండ్ ఈ జలధార ప్రాజెక్టు అన్నమయ్య జిల్లాలో ఒక పెద్ద సక్సెస్ అయింది. అండ్ అదే జలధార ప్రాజెక్టు దేశం దృష్టిని కూడా ఆకర్షించడం జరిగిందండి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ సక్సెస్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈ జలధార ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదే ప్రాజెక్ట్ కంపోనెంట్స్ని మొత్తం ఓవరాల్గా దేశం అంతా అమలు చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది ఈ వాటర్ మేనేజ్మెంట్ కోసం. రైట్ అండి. అండ్ ఒక విషయం మనం మాట్లాడుకుంటే ముందు సంవత్సరం అంటే గత ఏడాది అన్నమయ్య జిల్లాలో దాదాపు ఈ జలధార ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనం అన్నమయ్య జిల్లా గురించి మాట్లాడుకుంటే ఈ అన్నమయ్య జిల్లా అనేది ఒక కరువు జిల్లా అండి. రైట్. సో రాష్ట్రంలో ఈ కరువు మండలాలను ఒకసారి చూసుకుంటే దాదాపుగా చాలా ఎక్కువ మండలాలు ఈ అన్నమయ్య జిల్లా నుంచే ఉండటం జరిగిందనమాట. బట్ ఈ జలధార ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు విపరీతంగా పెరగడం జరిగింది. అండ్ హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటల సాగు కూడా ఎక్కువగా పెరిగింది. రైతులు ఈ మైక్రో ఇరిగేషన్ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఓవరాల్గా ఇది ఒక రిసౌండింగ్ సక్సెస్ అనమాట. సో ఇదే మోడల్ని మిగిలిన జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జలధార జలహారతి పేరుతో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ జలధార ప్రాజెక్ట్ని జలధార జలహారతి పేరుతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. రైట్. సో దీనిలో భాగంగా ఒకసారి మనం చూసుకుంటే ఈ కరువు జిల్లాల జాబితాలో అన్నమయ్య జిల్లా ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండేదన్నమాట.
అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ప్రకటించినప్పుడు ఈ జిల్లాల నుంచి చాలా ఎక్కువ మండలాలు కరువు జిల్లాలుగా ఉండేవి. అండ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30 మండలాలు ఈ అన్నమయ్య జిల్లాలో టోటల్గా ఉంటే 19 మండలాలు ఈ కరువు జాబితాలో ఉన్న మండలాలే అండి. సో అంత ఎక్కువ లెవెల్లో కరువు ఉంది ఈ అన్నమయ్య జిల్లాలో ముందు సంవత్సరం. అండ్ ఈ పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే 230కి పైగా పల్లెల్లో తాగునీటికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అండ్ నికర సాగు అంటే దీన్ని నెట్ సోన్ ఏరియా అంటారనమాట. ఈ నికర సాగు ఏదైతే ఉందో పర్టికులర్గా ఖరీఫ్లో నికర సాగు తగ్గడం అనేది చాలా చాలా పెద్ద థింగ్ అండి. సో 40% తగ్గడం జరిగిందనమాట ఈ నికర సాగు అనేది. అండ్ 40,370 హెక్టార్లలో ఈ ఖరీఫ్ సాగు అవ్వాల్సి ఉండగా 16,148 హెక్టార్లలో మాత్రమే ఇది సాగు అవడం జరిగింది. అయితే ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి ఈ భూగర్భ జలాలు అనేవి బాగా ఎక్కువగా దాదాపు 8 మీటర్లు ఈ భూగర్భ జలాలు పెరగడం జరిగిందండి ఈ అన్నమయ్య జిల్లాలో. సో దానికి కారణాలు అనేవి మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ రైతులు కూడా వ్యవసాయ ఉద్యానవన పంటల పైన ఎక్కువ డిపెండ్ అవ్వటం, సో వాటిని సాగు చేయటం, మైక్రో ఇరిగేషన్ పైన అంటే ఈ సూక్ష్మ సేద్యం పైన ఎక్కువగా ఫోకస్ చేయటం. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈ వాటర్ యూటిలైజేషన్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉందో అది కూడా ఈ పాడి పరిశ్రమను కూడా ఒక రకంగా హెల్ప్ చేయడం జరిగింది, రైట్. సో దీని అంతటికీ కారణం ఈ అన్నమయ్య జిల్లాలో చేపట్టినటువంటి జలధార ప్రాజెక్ట్ అండి. సో ఈ జలధార ప్రాజెక్టులో భాగంగా జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో అది అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులను సమర్థవంతంగా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. అడిషనల్గా అదనంగా నీరు ఏదైతే ఉందో అది వృధా కాకుండా ఈ లోటు ప్రాంతాలకు తరలించడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా మన్రేగాను వాళ్ళు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నారండి. సో అది ఇక్కడ ముఖ్య విషయం అనమాట. బికాజ్ ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో రోజుకి 20,000 నుంచి 30,000 మంది కూలీలు అందుబాటులో ఉన్నారు. అండ్ ఈ కూలీలతో ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువుల్లో డీసిల్టేషన్ చేయడం, వాటిని పునరుద్ధరించడం, ఈ ఫీడర్ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచడం. సో వీటన్నిటి ద్వారా ఏమైందంటే ఈ ఎగ్జిస్టింగ్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవటం, అండర్ గ్రౌండ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేయడం పైన ఫోకస్ చేయటం. సో ప్రతి చినుకును కూడా ఒడిసిపట్టే ప్రయత్నం చేయడం వల్ల దాదాపు 532 చిన్న జలపాతాల ద్వారా 3,082 చెరువులను వాళ్ళు అనుసంధానం చేశారు ఈ జలధార ప్రాజెక్టులో భాగంగా. అండ్ దాంతోపాటు 962 ఎండిపోయిన చెరువులను పునరుద్ధరించడం కూడా జరిగింది. దీంతో జిల్లాలో 2025 ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 8.59 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయండి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అనమాట. అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే అంత ఎక్కువగా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరగటం చాలా చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ అండి. 8.59 మీటర్స్ వరకు పెరిగినాయి అనమాట. అండ్ దాంతోపాటు ఈ ఎండిపోయిన 20,000 బోర్లలో మళ్ళీ నీళ్లు రావటం అండ్ వ్యవసాయానికి విద్యుత్ వినియోగం కూడా తగ్గటం. సో దాదాపుగా ఈ జిల్లాలోనే 96 కోట్ల విద్యుత్ ఖర్చు అనేది ఆదా అయిందండి. అండ్ ప్రతి చెరువు 25 నుంచి 50% నీటితో ఆల్రెడీ ఉండటం జరిగింది. ఇది ఒక సిగ్నిఫికెంట్ సక్సెస్ అండి ఈ జలధార ప్రాజెక్ట్ ఏదైతే ఉందో. సో ఇదే ప్రాజెక్ట్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అమలు చేయాలి. అండ్ దాంతోపాటు దేశం అంతా కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ వాటర్ క్రైసిస్ ఏదైతే ఉందో. సో ఈ వాటర్ క్రైసిస్ నుంచి ఒక రకంగా రిలీఫ్ అంటే సో వాటర్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడం కోసం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి లార్జ్ స్కేల్లో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.